నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అనదర్ వన్ మోర్ వీడియో. మీకు ఆల్రెడీ వీడియో చూడగానే అర్థమైపోయింది కదా, మా ఇంటి సద్దుల బతుకమ్మ రోజు మేము మా బతుకమ్మను ఎలా పేర్చాము అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో నిండి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి సంవత్సరం మన రాష్ట్రం అంతా ఒకే రోజు సద్దుల బతుకమ్మ అయితే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా, కానీ ఈ సంవత్సరం ఏంటో కాస్త డిఫరెంట్గా వచ్చింది. సోమవారం కొన్ని ప్రాంతాల వాళ్ళు సోమవారం రోజు చేసుకున్నారు, అలాగే కొన్ని ప్రాంతాల వారు మంగళవారం రోజు కూడా చేసుకున్నారు కదా. ఇక మా ఊర్లో అయితే మంగళవారం రోజు సద్దుల బతుకమ్మ అయితే అని చెప్పేసి ముందు రోజే చెప్పారనమాట. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటి సైడు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయితే సోమవారం రోజు జరిగిపోయింది. ఇక నెక్స్ట్ డే అయితే మా ఇంటికి అయితే వచ్చేసారనమాట సద్దుల బతుకమ్మకి. మా పిన్ని బాగా పేరుస్తుంది అనమాట బతుకమ్మ. సో ఇక ఎలాగో అక్కడ అయిపోయింది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసారు. ఇంకా ఈ ఫ్లవర్స్ ఇవన్నీ అయితే 2-3 days బ్యాక్ నుంచి మేమైతే ఇవన్నీ కలెక్ట్ చేసి ఇంకా కలర్స్ ఇంకా ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఈసారి కూడా చాలా పెద్దగా బతుకమ్మ పేరవాలని చెప్పేసి 2-3 days నుంచే ఈ ఫ్లవర్స్ కానీ ఈ కలర్స్ పెట్టడం కానీ ఇవన్నీ నేనైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే ఇవన్నీ మా మామయ్య 2-3 days బ్యాక్ ముందే మాకైతే తెచ్చి పెట్టిండు. అంతా నేనైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆ పువ్వులకు తోడుగా ఇంకా బంతిపూలు కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా 100కి 3 kgs అలా ఇస్తే బంతిపూలు, ఇంకా ఎల్లో కలర్ బంతిపూలు కూడా ఒక 2 kgs అలా తీసుకున్నాము. ఇంకా మేము బతుకమ్మ ఎలా పేరుస్తున్నాము అనేది మీకు వీడియోలో అయితే క్లారిటీగానే అర్థమవుతుంది అనుకుంటా. కింద నుంచి మేమైతే ఒక స్టిక్ పెట్టినాము. అలా పెడితే బతుకమ్మ కూడా చాలా మంచిగా వస్తుంది, కుదిరినట్టు వస్తుంది అనమాట. చెప్పినా కదా మా పిన్ని బాగా బతుకమ్మ పేరుస్తుందని. తను పేరిస్తే చూడడానికి చాలా బాగుంటుంది, నిండుగా బతుకమ్మ కుదిరినట్టు పేరుస్తుంది అనమాట. అంటే ఎత్తొంపులు రాకుండా ఒకే విధంగా కరెక్ట్గా పేరుస్తుంది. ఇంకా దానికి తోడుగా మేమైతే ఈసారి బతుకమ్మ ఎప్పుడైనా సరే బాగా హైట్గా వెడల్పుగా పేరవాలి అనుకున్న వాళ్ళైతే ఉన్కా ఉంటుంది కదా, రైస్ మిల్లో ఉంటుంది, అదైనా సరే చెక్క పొట్టు అయినా సరే దాన్ని వాడితే కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట బతుకమ్మ. దాన్ని ఎవరైనా యూజ్ చేయండి, అదొక టిప్ అని నేనైతే చెప్తాను. ఇంకా ఇక టేకు పువ్వు ఉంటుంది కదా, దాన్ని మంచిగా మనం కలర్స్ అదితే అది కూడా చాలా బాగుంటుంది. సేమ్ ముత్యాల పువ్వు అంటారు కదా, అలా ఉంటుంది అనమాట. మేము కూడా దాన్నే యూజ్ చేసినాం. ఇంకా తంగడి పువ్వు కూడా మాకు బాగానే దొరికింది, ఒక 2 బస్తాల వరకు దొరికింది. కానీ ఒక 2 days ముందు మేము తెచ్చి పెట్టుకోవడం వల్ల ఫ్లవర్స్ అన్నీ రాలిపోయాయి అనమాట. సో ఉన్న దాంతో మేమైతే ఇలా పైన స్టార్టింగ్లో పెట్టినాం, అంటే చూడడానికి మంచిగా అవుపిస్తుంది అని చెప్పేసి. మనం నార్మల్గా బతుకమ్మ పేర్చినా లేకపోతే అమ్మవారిని రూపు పెట్టి బతుకమ్మ పేర్చినా సరే ఖచ్చితంగా మనం స్టిక్ కానీ ఏదైనా రాడ్ కానీ అలా మధ్య నుంచి కింది నుంచే మనం పెట్టుకుంటూ వస్తే బతుకమ్మ అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. అంటే అటు ఇటు ఊడకుండా ఉంటుంది, మంచిగా వస్తుంది. మేమైతే ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారి రూపునైతే పెడతాము. ఈసారి కూడా కాస్త డిఫరెంట్గా అమ్మవారికి శారీ కట్టినట్లు, అలాగే పైన కిరీటం లాగా మామిడాకులతోని ఇంకా చామంతి గులాబీ పువ్వులతోనైతే కాస్త డెకరేట్ చేశాను. ఇంకా నాకు వచ్చిన కొంచెం కవిత్వం కూడా రాశాను. ఎలా ఉందో మీరు చెప్పండి. బతుకమ్మ మీద అమ్మవారిని పెట్టి మొత్తానికైతే బతుకమ్మని అయితే కంప్లీట్ చేశాము. ఓన్లీ మన తెలంగాణలోనే ఇంత మంచి పండుగ చేసుకుంటారు కదా, ఆడపిల్లల పండుగ చాలా అంటే చాలా బాగా చేసుకుంటారు. నార్మల్గా మనం పువ్వులనే దేవతలకు దేవుళ్ళకు సమర్పించి మనమైతే పూజ చేసుకుంటారు కదా, కానీ మన తెలంగాణలో మాత్రం పువ్వులనే దేవతగా కొలిచి పూజించే గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఉన్నందుకు నిజంగా మనం చాలా గర్వపడాలని చెప్పేసి నా ఒపీనియన్. ఇక మొత్తానికి మా సద్దుల బతుకమ్మ రోజు అయితే మేమైతే ఇట్లా డెకరేట్ చేసామన్నమాట మా బతుకమ్మని. ఎలా ఉందో కంపల్సరీగా కామెంట్లో అయితే షేర్ చేయండి. ఇంకా మా ఊర్లో అయితే బతుకమ్మ సంబరాలు అయితే ఇంకా చాలా అంటే చాలా బాగా జరుగుతాయి. ఇది కూడా నేనైతే వీడియోలో అయితే యాడ్ చేశాను. వీడియో నిండి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సద్దుల బతుకమ్మ అంటే కంపల్సరీ అమ్మవారికి నైవేద్యాలు అయితే తీసుకెళ్తూ ఉంటారు కదా, పులిహోర, దద్దోజనం, ఇంకా పెసరపప్పు చక్కెర, ఇంకా అటుకులు చక్కెర, ఇంకా స్పెషల్గా చేసేదైతే చాలామంది మలిదా లడ్డు చేస్తారు కదా. సో మేము కూడా అదే చేసామన్నమాట. ఏం లేదండి, బియ్యం పిండి రొట్టెతోనైనా లేదంటే గోధుమ పిండి రొట్టెనాగైనా చేసి వేడిగా ఉన్నప్పుడే బెల్లంని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి అవి 2 కలిపి ముద్దల్లాగా చేస్తారనమాట. అదే అమ్మవారికి నైవేద్యంలాగా ఎక్కిస్తారు. సో ఈ అక్కడి నుంచి మేమైతే ఇక్కడికి తీసుకొచ్చేసాము బతుకమ్మ బండ దగ్గరికి. ఇంకా మా పాప అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. 11, 12, 1 వరకు అసలు అక్కడనే టైం అనేది అలా జరిగిపోయిందనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఒక్కసారి మీరే వినండి ఎంత బాగా జరిగిందో.
చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోలేదనమాట. ఇంకా మా ఊర్లో ఏంటి అంటే బతుకమ్మ ఎవరు మంచిగా పేరుస్తారో వాళ్ళకైతే ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటాయన్నమాట. అందులో మనకు కూడా ఒక మంచి బహుమతి వచ్చింది, పట్టు శారీ. దాన్ని కూడా నేను లాస్ట్‌లో యాడ్ చేస్తాను.